ఉన్నప్పుడు పర్సనల్ కూలర్స్కి అయితే ఇది 14 వాట్ పంప్ అయితే ఉంటుంది. ఇది 1 మీటర్ హైట్ అయితే వాటర్ అయితే పంప్ చేస్తుంది. ఇది 18 వాట్ పంపు. చూసారు కదా దీనికి సైజ్ డిఫరెన్సెస్ ఎంత డిఫరెన్సెస్ ఉన్నదో. ఇది 2 మీటర్స్ హైట్ అయితే పంప్ చేస్తుంది. సాధారణంగా మనకి పంపు పోయినప్పుడు చిన్నటిలోని మనకి ఈ పంపు సాధారణంగా ఎవరు తీసుకురారన్నమాట. ఎందుకంటే చిన్న పంప్స్ చాలా వరకు వెళ్ళవని చెప్పేసి మ్యాక్సిమం అందరూ పెద్దదే మెయింటైన్ చేస్తారు. వన్స్ ఇది వేసిన తర్వాత దీని వాటర్ ఫ్లో అన్నది కూలర్లో పెరిగిపోయిందంటే మనం ఏం చెయ్యాలి? మన దగ్గర ఇదే ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ ఫ్రంట్ ఉంది కదా, ఈ క్యాప్ తీసిన తర్వాత మనకి ఇక్కడ ఇంపిల్లర్ ఒకటి ఉంటుంది. ఆ ఇంపిల్లర్ని జస్ట్ ఇది ఉంది కదా, ఇది జస్ట్ రొటేట్ చేసి లాగితే మనకి ఇది వచ్చేస్తుంది. ఇది పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత దీంట్లో ఇంపిల్లర్ ఉంది కదా, ఇదే వాటర్ని పైకి పంప్ చేస్తుంది అనమాట. అప్పుడు దీని వాటర్ ఫ్లో తగ్గించాలంటే ఏం చేయాలి? ఈ ఆపోజిట్గా ఏదైనా 2 వింగ్స్ ఆపోజిట్ మనం కట్ చేసేసి మళ్ళీ యాజ్ టీజ్గా దాంట్లో పెట్టి లాక్ చేస్తాం అనుకోండి, ఇలాగా మనకి వాటర్ ఫ్లో అన్నది తగ్గిపోద్ది అన్నమాట. మళ్ళీ యాజ్ టీజ్గా మళ్ళీ డస్ట్ అది వెళ్ళకుండా ఈ క్యాప్ వేసుకొని మనం వాడేసుకోవచ్చు అన్నమాట. దీని గురించి ఫుల్ లెంత్ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉన్నది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.